శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత అయ్యప్ప స్వామి వాళ్ళు ఎక్కువ చూస్తుంటాం, దీక్ష అవునండి. తీసుకోవటం 41 Exactly. రోజులు అవును. ఎక్కడ చూసినా స్వాముల్ని చూస్తూ ఉంటాం. అవునండి. ఒకప్పుడు ఒక సంకల్పంతోనో లేదంటే ఆ దీక్ష మొక్కుతోనో తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువగా నేను వింటున్నది ఏంటి అంటే విపరీతంగా తాగుడు అలవాటు ఉంది, మాల వేసేస్తే సరిపోతుంది, అది Exactly. పోతుంది. లేదంటే Exactly. స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, వేరే అలవాట్లు ఉన్నాయి, Hmm. అవి పోవటానికి మాల వేసుకోవటాలు. ఇప్పుడు ఎక్కువగా భోజనం దొరకని వాళ్ళు కూడా ఈ 40 రోజులు 41 రోజులు చక్కగా భోజనం ఎక్కడో దగ్గర భోజనం చేసేసేయచ్చు చేయొచ్చు కదా అని. అనే ఒక ఉద్దేశంతో, ఇలాంటి ఉద్దేశాలతో ఎక్కువగా మాల వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అసలు ఉద్దేశం ఏంటి? అయ్యప్ప దీక్ష తీసుకునే వారికి ఉండవలసిన సంకల్పం ఏంటి? అలానే ఈ దీక్ష వల్ల ఏమన్నా మోక్షం సిద్ధిస్తుందా? మంచి క్వశ్చన్ వేశారు. అందులో మోక్షం అనేది చాలా పెద్ద క్వశ్చనే వేశారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు తీసుకుంటామంటే మనలో పరివర్తన రావడం కోసం, మనలో ఒక మార్పు రావడం కోసం. కానీ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం వల్ల చాలా చేంజ్ వస్తుందండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. శని దోషం ఖచ్చితంగా పోతుంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే, 100% పోతుంది. ఎందుకంటే నేను చాలామంది క్లయింట్లకి ఏమంటే మీరు పలానా ఇయర్లో ఇబ్బంది పడవలసింది ఎక్కడో మిస్ అయింది మీకు అంటే, అవునండి నేను ఆ సంవత్సరం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నా అంటారు. ఎందుకు పోతుంది దానికి అంటే, మాల ధారణం నియమాల తోరణం అంటే నియమాలు పాటించడమే మాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఏమిటా నియమాలు? ఉదయాన్నే నిద్ర లేవడం 4 గంటలకే, చక్కగా మీరు స్నానపానాలు చేసుకోవడం, ఆ స్వామివారి పూజ చేసుకోవడం. ఇప్పుడు మామూలు టైంలో అయితే 3 పూటలు శుభ్రంగా తినేస్తాడు. ఆ టైంలో మాత్రం పొద్దున్న ఏదో లైట్ టిఫిన్ తింటారు, లేకపోతే కొంతమంది పొద్దున్న కూడా తింటారు, మధ్యాహ్నం తింటారు, మళ్ళీ సాయంత్రం లైట్గా టిఫిన్ తీసుకుంటారు. సాయంత్రం మరలా పూజ చేసుకోవడం. 40 రోజుల పాటు ఏదైతే మండలం పాటు దీక్ష తీసుకుంటారో ఆ మండలం పాటు గురువు వాళ్ళకి గురుస్వామి అని ఉంటారు. వాళ్ళు ఒక రూమ్ అందరూ ఒక 10 మందో 5 మందో కలిసి చేస్తారు, కొంతమంది ఇళ్లలో చేసుకుంటారు. వాళ్ళకి రోజు చెప్పాలి దేవతా సంబంధించిన విషయాలన్నీ కూడా. అసలు ఏమిటి, ఏ రూపాల్లో భగవంతుడు ఉంటాడు, ఇప్పుడు ఈ కార్తీక మాసం కార్తీక పురాణం గురించి వివరించడం, లేకపోతే అయ్యప్ప స్వామి గురించి చెప్పడం, ధర్మం గురించి చెప్పడం, ఇవన్నీ చెప్పాలి. చెప్పి అంటే ఏంటి, ఆ 40 రోజులు కూడా వాళ్ళు పరివర్తన రావడానికి చెప్పేటువంటి విషయాలు. ఎప్పుడైతే మనలో జ్ఞానం అనేటువంటిది వస్తుందో, పరివర్తన ద్వారా జ్ఞానం వస్తుందో, అది కూడా ఒక మోక్షానికి కారణం అవుతుంది. అయితే నేను మీకు అసలు మోక్షం రావడానికి అంటే కూడా ఒక వివరణ ఇస్తాను. చెప్పండి. అయితే మీరు ఇందాక అన్నారు ఒక సంకల్పం దేవత భక్తి మీద వేసుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి సమాజం మాత్రం వీడికి అలవాటు ఉంది కదా పోతుందనే భావంతో చేస్తాం. పర్లేదు, తప్పేం కాదు. అది ఇప్పుడు అలవాటు మానుకోవాలనే సంకల్పం అయితే మనసులో వచ్చిందిగా, అది వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, ఆ వ్యక్తికి కావచ్చు, ఒక రకంగా అది కూడా తోడ్పడుతుందేమో చెప్పలేం. కాకపోతే ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే చాలామంది అక్కడ రోజు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు. ఇంకొక 30 రోజులు, ఇంకొక 20 రోజులు, ఇంకా తర్వాత ఇంకా నేను పండగ చేసుకుంటా అనుకుంటాడు. నువ్వు ఆ భావనతో వేసుకోవడం వేస్ట్. ఇంకా కాకపోతే నన్ను స్వామివారు ఈ దీక్ష తీసుకోవడం వల్ల పోనీలే నేనే మారుతున్నాను అనే థాట్ కనుక వస్తే మళ్ళీ మంచిదే. సిగరెట్లకు దూరంగా ఉన్నాను, మందుకు దూరంగా ఉన్నాను అనుకుంటే. అయితే దీక్ష తీసుకునేటువంటి వారు ఖచ్చితంగా కొన్ని పాటించాలి. ఎందుకంటే దీక్షా నియమాలు పాటించకుండా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళని నేను చాలామందిని చూసాను. పిచ్చి వాళ్ళు అయిపోయారు వాళ్ళు చాలామంది. సీరియస్గా మనం చూసాం. దీక్షా నియమాల్లో దీక్షలో ఉన్నప్పుడు చేసినటువంటి పెద్ద పెద్ద తప్పులు ఏం కాదులే ఎవడు చూశాడులే అని అనుకొని ఎవరెవరైతే రకరకాల మిస్టేక్స్ చేశారో వాళ్ళందరూ పతనం అవ్వడం నా కళ్ళారా నేను చూశాను నా లైఫ్లో. కాబట్టి సీరియస్గా దీక్ష జోలికి వెళ్ళేటప్పుడు సీరియస్గా ఫస్ట్ మనం ఫిక్స్ అవ్వాలి మెంటల్లీ. నేను ఇలా ఉంటాను, ఖచ్చితంగా పొద్దున నిద్రలేస్తాను, స్నానపానాలు ముగించుకుంటాను, స్వామివారిని భక్తిగా ప్రార్థిస్తాను, నేల మీద నిద్రపోతాను, బ్యాడ్ థాట్స్ రానివ్వను, ఒకవేళ వచ్చినా కూడా స్వామిని తలుచుకుంటాను రానివ్వకుండా చూసుకోమని. అంటే ఇప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా స్వామివారిని అడగాలి మనం. స్వామి నేను 40 రోజులు దీక్ష తీసుకుంటున్నాను, నువ్వు నన్ను అనుగ్రహించు అంటే స్వామి చూసుకుంటాడు వాళ్ళని. ఆ 40 రోజులు ఎందుకు దీక్షగా ఉండాలి అంటే ఆ స్వామి మనలో ఉంటాడమ్మా 40 రోజులు.
అది నిష్టగా చేసే వాళ్ళకి ఆ స్పర్శ అర్థమవుతుంది. వాళ్ళు చెప్తారు, లేదు స్వామి నాతో ఉన్నాడు. అది మాల తీసేయగానే ఆ ఎనర్జీ బయటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మాల వేసుకోగానే ఎనర్జీ లోపలికి వచ్చినట్టు తెలుస్తుంది వాళ్ళకి. చాలా క్లియర్గా తెలుస్తుంది దీక్ష తీసుకున్నప్పుడు. ఇలా వెయ్యగానే మాల ఇలా పడగానే బాడీలో ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. దీక్ష తీసుకోగానే అయిపోయి ఇలా తీసేస్తుండగానే బాడీ తేలిక అవుతుంది, సీరియస్గా అవుతుంది. అది వాళ్ళకి తెలుస్తుంది. అది నిజంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇవాళ రేపు ఉండేటువంటి వెసులుబాటు కానివ్వండి, ఏదైనా కానీ షర్ట్లు ప్యాంట్లు వేసుకుంటున్నారు. షర్టు ప్యాంట్ కుట్టిన వస్త్రంతో దీక్ష తీసుకోకూడదని శాస్త్రం. ఓకే. అందుకే పంచి కట్టుకోవాలి, పై పంచి చేసుకోవాలి, లేకపోతే ఏకవస్త్రంతో చేసుకుంటారు కదా, అది చేసుకోవాలి. యాక్చువల్గా కుట్టిన వస్త్రం వేయకూడదు. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా భక్తి ప్రధానం అనుకోండి. అలా చేస్తే ఫలితం రాదంటే దాని ఫలితం దానికి ఉంటుంది, దీని ఫలితం దీనికి ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మోక్ష సంబంధించినటువంటి అంశం అనేటువంటిది మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పునస్కారాలు చేసినా, జీఓడి గాడ్ కంటే జీవైడి ఇస్తాడు. జీఓడి కంటే కూడా ఏమిటా జీవైడి అంటే, జీ అంటే జ్ఞానం. నీకు ఫస్ట్ జ్ఞానం ఉండాలి. ఏ పని చేస్తున్నా, ఏ పని చేయట్లేదు, ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నావా, పెట్టకుండా ఉంటున్నావా, జ్ఞానం రావాలి ప్రతి దాని మీద. ప్రతి అంశం మీద నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే మోక్షానికి అర్హుడు అవుతావు. వై అంటే వైరాగ్యం రావాలి. అంటే ఎప్పుడు నేను వదిలేయగలగాలి. నువ్వు ప్రతి దానికోసం ఏడవడం కాకుండా అన్నిటికంటే గొప్పది వైరాగ్యం. వైరాగ్యం వచ్చేదాకా కూడా మనం ఇందాక జీఓడి అన్నాం కదా, ఇప్పుడు జీవైడి అని చెప్పాను కదా. జ్ఞానము, వైరాగ్యం, డి ఈజ్ ధర్మం. నువ్వు ధర్మం పాటించినంతసేపు నీకు వైరాగ్యం, నీకు మోక్షం రాదు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి నీ ధర్మం నువ్వు పాటించు అంటాడు. అక్కడ చూస్తే మనకేమనిపిస్తుంది, ఆ సినారియో అది ఏదైతే ఉంటుందో ఆ శ్రీకృష్ణ పరమాత్మనే ఒక్కసారి ఆ మధ్యలోకి తీసుకెళ్ళమంటాడు. ఆ యొక్క రథాన్ని తీసుకెళ్ళమని అక్కడ చూసి తండ్రుల్ని, మేనమామల్ని, తమ్ముళ్ళని, సహోదరులని, గురువులని అందరినీ చూసి హృదయం ద్రవించి, నకాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం వద్దు, ఏమొద్దు, నేను అడుక్కు తింటానయ్యా, లేకపోతే ఇలా నిలబడతాను, వాళ్ళు బాణాలు వేస్తే చచ్చిపోతాను, బాణాలతో చచ్చిపోయింది కాబట్టి నేను స్వర్గానికి వెళ్ళిపోతాను కదా, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాట్లాడితే ఒకటే మాట అంటాడు, నువ్వు నీ ధర్మం ఏమిటి? క్షత్రియుడిగా పుట్టావు, ఒక రాజు కాబట్టి క్షాత్ర ధర్మం నువ్వు యుద్ధం చేయాలి, అది నీకు ధర్మం. నేను యుద్ధం చేయని వెళ్ళిపోతే అది నువ్వు ధర్మం కాదు, నువ్వు నరకానికి పోతావు. యుద్ధం చేయనంటే నువ్వు యుద్ధం చేస్తే స్వర్గానికి వెళ్తావు. అంటే నీ ధర్మం ఏంటో ఆ ధర్మాన్ని నువ్వు పూర్తిగా పాటించగలిగితే నీకు మోక్షం వస్తుంది. వైరాగ్యం ఉంటే మోక్షం వస్తుంది, జ్ఞానం ఉంటే మోక్షం వస్తుంది. ఈ మూడు పరిపూర్ణంగా ఉన్న వాళ్ళకి మోక్షం వస్తుంది. కానీ మీరు ఎన్ని పూజలు చేసినా మోక్షం వస్తుందని మనం గ్యారంటీ ఇవ్వలేము. కానీ ఇవి వస్తే వస్తుంది, దీనివల్ల కూడా వస్తుంది. అదే భగవంతుడిని పట్టుకొని అలా ఉండగా ఆయన లోకానికి వెళ్ళిపోతాం, వెళ్ళమని నేను చెప్పట్లే. కానీ ఇది ఈజ్ మస్ట్ అంటున్నాను నేను. ఎందుకంటే ఈ జ్ఞానము, వైరాగ్యము, ధర్మాన్ని ఆశ్రయించి భగవంతుడు ఉంటాడు. ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని అని ఉంటున్నాము లలిత సహస్రనామాలు. అంటే ధర్మానికి ఆవిడ అధ్యక్షురాలు. కాబట్టి ఏంటి, మనమే కాదు దేవత కూడా ధర్మాన్ని పాటిస్తుంది. ఇప్పుడు రోజు పూజ చేసుకుంటుంటాం కదా, రోజు పూజ చేసినప్పుడు దేవతా ధర్మం ఏంటంటే మనం చేసిన పూజకి ఫలితం ఇవ్వాలి. అందుకని ఆవిడొచ్చి ఫలితం ఇస్తుంది ఖచ్చితంగా. రోజు ఎందుకు పూజ చేయమంటారంటే రోజు చేసే పూజకి ఫలితం ఇస్తుంది. మరి 40 రోజులు దీక్షగా చేస్తే ఇంకెలాంటి ఫలితం రావాలి? ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది. అందుకే బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు, నేల మీద నిద్రపోతున్నాడు, కాళ్ళకి చెప్పులు లేకుండా ఉంటున్నాడు, 24 గంటలు జ్ఞాన వైరాగ్యాల కోసం ఆలోచిస్తున్నాడు, ధర్మంగా బ్రతుకుతున్నాడు. అంటే 40 days జ్ఞాన వైరాగ్య ధర్మాలతో నువ్వు బ్రతుకుతావు. కాబట్టి దీక్షలో నీకు ఒక స్థితికి నిన్ను ఆ భగవంతుడు తీసుకెళ్తాడు. అంత గొప్ప దీక్ష. అందుకని ఈ 3 పెట్టుకొని దీక్ష చేయాలి. కేవలం భగవంతుడు అనే కాకుండా జ్ఞాన వైరాగ్య ధర్మాలను పట్టుకొని దీక్ష చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.